పార్లమెంట్ నుంచి బహిష్కరించబడిన కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలు ఉపరాష్ట్రపతిని అవహేళన చేస్తూ చేసిన విన్యాసాలు రాహుల్ గాంధీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని బీజేపీ నేతలు ఖండించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నల్ల బ్యాచ్లతో నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో దాడికి ఘటనను రాజకీయం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే పార్లమెంట్లో దాడికి పాల్పడ్డారనే అనుమానం కలుగుతుందని ఆరోపించారు. ధన్గడ్ గారు సభ నిర్వహిస్తుండగా ఆ యొక్క సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎంపీలు వారిపై ప్రజాస్వామ్యబద్ధంగా సస్పెన్షన్ పెట్టారు. ఆ యొక్క సస్పెన్షన్ కల్పించుకోవడానికి అలాగే పార్లమెంటులో చొరబడిన దుండగులను రక్షించడానికి వారు సభను నిర్వహించకుండా వారు మరి పదే అడ్డుకోవడంతో వారిపై సస్పెన్షన్ పెట్టేశారు. దానిపై వారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ ధన్గడ్ వారిపైన అవహేళన చేస్తూ వీడియోలు చిత్రీకరించి ఆ యొక్క దాన్ని ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు అవహేళన చేసినందుకు వారికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మేము నిరసన తెలుపుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ జరగకుండా దీని మీద చట్టాలు తేవాలి. అలాగే వారిపైన శిక్షణ కూడా వాళ్ళు పడాలి. వారి శిక్షణ కూడా అర్హులు. ఇంకోసారి ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా దీనిపై పెద్ద ఎత్తున ధన్గడ్ గారు సభ నిర్వహిస్తుండగా ఆ యొక్క సభను అడ్డుకోవడానికి